హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఈ చికెన్ కర్రీ రైస్లోకి, అలాగే చపాతీలోకి, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేసేయండి. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 2 చెక్క, అలాగే 4 లవంగాల్ని, అలాగే ఒక 3 ఇలాచీల్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో దీన్ని నేను గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుంటున్నాను. 4 ఉల్లిపాయలని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. సో ఈ ఉల్లిపాయల ముక్కల వల్లే మనకి గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటినన్నిటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి తొందరగా డీప్ ఫ్రై అవ్వడానికి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి చికెన్ ముక్కలను వేసేసుకుంటున్నాను. ఈ చికెన్ ముక్కలను వేసేసుకొని ఇలాగా గరిటెతోటి ఇలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఇవన్నీ కూడా ఇలాగా వైట్ కలర్లో వచ్చేంత వరకు నేను వీటిని వేయించి పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలాగా వైట్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా, పచ్చివాసన వెళ్ళేంత వరకు దీనిని ఇలాగా మధ్య మధ్యలో గరిటెతో ఇలా కలుపుకుంటూ దీన్ని బాగా కుక్ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మనకి మాడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగ బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి గరిటెతోటి జాగ్రత్తగా కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువగా కూడా కలపకూడదు, చితికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేసుకుంటున్నాను. ఈ కారాన్ని వేసేసాక ఇలాగా గరిటెతోటి మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇందులోకి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి మెత్తగా అయ్యేంత వరకు నేను ఇలాగా కుక్ చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాని వేసుకుంటున్నాను. పుదీనాని వేసుకొని తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా మిక్చర్ని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అవసరం అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి దీన్ని బాగా కలుపుకుంటున్నాను. అలాగే మూత పెట్టేసి ఈ చికెన్ పీసెస్ అనేటివి మెత్తగా ఉడికేంత వరకు నేను మూత పెట్టి కుక్ చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, చాలా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఫైనల్గా ఇప్పుడు నేను కొత్తిమీరని వేసేసుకొని చికెన్ కర్రీని దించేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చికెన్ కర్రీని ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, అలాగే మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.